మీకు ఒక సిచ్యువేషన్ చెప్తా. మీకు ఒక టాస్క్ ఉండిద్ది అండ్ ఆ టాస్క్ మీకు చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆ టాస్క్ని కంప్లీట్ చేద్దాం స్టార్ట్ చేస్తారు. బట్ ఆ టాస్క్ని కంప్లీట్ చేయకుండా మధ్యలోనే మీకు బోర్ కొట్టేసి మీ మొబైల్లో యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అందులోనే గంటలు టైం వేస్ట్ చేస్తారు. అండ్ ఆ టాస్క్ సబ్మిషన్ టైం వచ్చేసరికి అరే ఈ టాస్క్ని కొంచెం బాగా చేసి ఉండొచ్చు కదా అని బాధపడతారు. సో ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎవరైనా ఫేస్ చేసి ఉంటే మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, డోంట్ వరీ, దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్. మనం చేయాల్సిన ఆర్ చేస్తున్న పనిని పోస్ట్ పోన్ చేసి తర్వాత చేయొచ్చులని వదిలేయడాన్ని ప్రొక్రాస్టినేషన్ అని అంటారు. సో ఈ వీడియోలో ప్రొక్రాస్టినేషన్ ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుసుకుందాం. ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే మై నేమ్ ఇస్ హరి. I'm a third year BTech student from ATR3 college. మన ఛానల్లో ఇంజనీరింగ్ రిలేటెడ్ వీడియోస్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంటెంట్ అండ్ స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకేమాత్రం లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వై డూ వి ప్రొక్రాస్టినేట్? ఇక్కడ ఎవరికి వాళ్ళ లైఫ్ని ప్రాబ్లమ్స్లో పడేసుకోవాలని ఉండదు. బట్ అయినా కూడా వాళ్ళకున్న ఇంపార్టెంట్ టాస్క్స్ని పోస్ట్ పోన్ చేసి కొన్నిసార్లు ప్రాబ్లమ్స్లో పడుతూ ఉంటారు. ఈ ప్రొక్రాస్టినేషన్కి మెయిన్గా 4 రీజన్స్ ఉన్నాయి. కమింగ్ టు ద ఫస్ట్ వన్, ల్యాక్ ఆఫ్ మోటివేషన్. మేబీ మీకు ఆ పని అంత ఇంట్రెస్టింగ్గా అనిపించకపోవడం వల్ల మీకు మోటివేషన్ రాకపోవచ్చు, ఆర్ ఆ టాస్క్కి డెడ్ లైన్ లేకపోవడం వల్ల, ఆర్ ఇప్పుడప్పుడే ఆ టాస్క్ని కంప్లీట్ చేయాలని మీకు అనిపించకపోవడం వల్ల మీకు మోటివేషన్ రాకపోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్, ఎంతమంది మీరు డైలీ జిమ్కి వెళ్ళాలని న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకుంటారు? అండ్ కొంతమంది అయితే ఏకంగా 1 year జిమ్ పాసెస్ కూడా తీసుకుంటారు. బట్ 1 month కూడా కన్సిస్టెంట్గా జిమ్కి వెళ్ళరు బికాస్ ల్యాక్ ఆఫ్ మోటివేషన్. సో దిస్ ఈస్ ద రీజన్ నెంబర్ 1, ల్యాక్ ఆఫ్ మోటివేషన్. అండ్ కమింగ్ టు ద సెకండ్ రీజన్, విచ్ ఈస్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అరే ఈ పని నా వల్ల కాదేమో, ఒకవేళ నేను ఆ పని చేయలేనేమో అని భయపడతారు. ఈ రీజన్ చాలా డేంజరస్. ఎందుకంటే మీరు స్టార్ట్ చేస్తేనే కదా మీరు ఆ పనిని కంప్లీట్ చేయగలరో లేదో తెలిసేది. మీరు స్టార్ట్ చేయకుండా అరే నా వల్ల కాదు, నేను చేయలేను అని అంటే మీ వల్ల ఖచ్చితంగా అవ్వదు. అండ్ మీరు ఆ టాస్క్ని కూడా కంప్లీట్ చేయలేరు. మీరు ఆ టాస్క్ని ఫస్ట్ స్టార్ట్ చేస్తే కదా మీరు ఆ టాస్క్ని కంప్లీట్ చేయగలరో లేదో తెలిసేది. సో దిస్ ఈస్ ద రీజన్ నెంబర్ 2, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అండ్ కమింగ్ టు ద థర్డ్ రీజన్, విచ్ ఈస్ పర్ఫెక్షనిజం. మీరు ఆ టాస్క్ని కంప్లీట్ చేయడానికి పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయడం. దేర్ ఈస్ ఎ సేయింగ్ కాల్డ్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ వాజ్ ఎస్టర్డే అండ్ ది నెక్స్ట్ బెస్ట్ టైమ్ ఈజ్ నౌ. సో పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకండి, మీరు చేసే వర్క్ని పర్ఫెక్ట్గా చేయండి. సో దిస్ ఈస్ ద రీజన్ నెంబర్ 3, పర్ఫెక్షనిజం. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ రీజన్, విచ్ ఈస్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అండ్ మొబైల్ గేమ్స్ ఎక్కువ ఆడడం, ఇవన్నీ చేయడం వల్ల మీ బ్రెయిన్ డోపమైన్ అనే ఒక కెమికల్ని రిలీజ్ చేస్తుంది. అండ్ ఆ కెమికల్ వల్ల మీకు ఇన్స్టెంట్ హ్యాపీనెస్ వచ్చింది. అండ్ ఆ ఇన్స్టెంట్ హ్యాపీనెస్ కోసమే మీరు మీ టాస్క్స్ని పెండింగ్ పెట్టి ఎక్కువగా గేమ్స్ ఆడడం అండ్ సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేయడం చేస్తుంటారు. సో దిస్ ఈస్ ద రీజన్ నెంబర్ 4, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ప్రొక్రాస్టినేషన్. సో ఇప్పుడు మనం ప్రొక్రాస్టినేషన్ వల్ల మీ లైఫ్లో ఉండే ఇంపాక్ట్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, లాస్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఈ ప్రొక్రాస్టినేషన్ వల్ల మీ కెరీర్లో ఉన్న మంచి మంచి ఆపర్చునిటీస్ని మీరు కోల్పోయే ఛాన్స్ ఉంది. అండ్ సెకండ్ వన్, ఇంక్రీజ్డ్ స్ట్రెస్. మీ వర్క్ని ఇప్పుడు మీరు లాస్ట్ మినిట్లోనే కంప్లీట్ చేయడం వల్ల మీ స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. అండ్ థర్డ్ వన్, లో సెల్ఫ్ ఎస్టిమేషన్. ఈ ప్రొక్రాస్టినేషన్ వల్ల అరే నేను ఈ వర్క్ని సరిగ్గా చేయలేనేమో అనే స్టేజ్ నుండి నాకేమీ రాదని స్టేజ్కి వెళ్ళిపోతారు. అండ్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఒకవేళ మీరు వీటిలో దేనైనా ఎక్స్పీరియన్స్ చేస్తే మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇట్స్ టైమ్ టు చేంజ్ నౌ. సో ఇప్పుడు ప్రొక్రాస్టినేషన్ ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుసుకుందాం. దీనికి నేను 5 టెక్నిక్స్ చెప్తాను. సో పెన్ అండ్ పేపర్ తీసుకొని దాని మీద క్లారిటీగా రాసుకోండి. సో ఫస్ట్ వన్, ది 5 minute రూల్. మీరు ఏదైనా టాస్క్ని కంప్లీట్ చేయాలన్నప్పుడు జస్ట్ మీరు ఒక 5 minutes కాన్సన్ట్రేట్ చేసి ఆ టాస్క్ని చేస్తుండండి. అండ్ ఆ 5 minutes అయిపోయాక మీరు ఒక 2 minutes బ్రేక్ తీసుకోండి. అండ్ దెన్ మళ్ళీ ఆ టాస్క్ని స్టార్ట్ చేసి ఒక 5 minutes చేయండి. ఇలా చేయడం వల్ల మీ బ్రెయిన్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఆ టాస్క్ని కూడా మీరు ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు. సో దిస్ ఈస్ ద టెక్నిక్ నెంబర్ 1, ద 5 minute రూల్. అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్, బ్రేకింగ్ టాస్క్ ఇంటూ స్మాల్ స్టెప్స్. లైక్ మీకు ఒక పెద్ద టాస్క్ ఉంది అండ్ ఒకేసారి మీరు ఆ టాస్క్ని కంప్లీట్ చేయలేరు. సో మీరేం చేస్తారంటే ఆ పెద్ద టాస్క్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని ఆ పార్ట్స్ని కంప్లీట్ చేసుకుంటారండి. సో దీనివల్ల మీరు ఆ టాస్క్ని ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు. సో దిస్ ఈస్ ద టెక్నిక్ నెంబర్ 2,
break the task into small steps. And coming to the technique number 3, which is time blocking technique. See, మీరు ఒక పర్టికులర్ టాస్క్ని ఒక పర్టికులర్ టైంలోనే చేయాలని ఒక టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోండి. సో దానివల్ల మీకు ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు ఆ టాస్క్ని కంప్లీట్ చేయగలుగుతారు. దిస్ ఈజ్ ద టెక్నిక్ నెంబర్ 3, టైం బ్లాకింగ్ టెక్నిక్. అండ్ కమింగ్ టు ద 4th టెక్నిక్, విచ్ ఈజ్ ఎలిమినేటింగ్ ద డిస్ట్రాక్షన్స్. సి, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక వర్క్ చేస్తున్నప్పుడు మీకున్న మెయిన్ డిస్ట్రాక్షన్ అంటే మీ మొబైల్ ఫోన్ని ఒక పర్టికులర్ ప్లేస్లో పెట్టేయండి. అండ్ మీ టాస్క్ కంప్లీట్ అయ్యేదాకా ఆ మొబైల్ ఫోన్ని మీరు టచ్ చేయొద్దు. వన్స్ మీరు ఆ టాస్క్ని కంప్లీట్ చేశాక మీ మొబైల్ ఫోన్ని మీరు తీసుకోండి. దిస్ ఈజ్ ద టెక్నిక్ నెంబర్ 4, ఎలిమినేటింగ్ ద డిస్ట్రాక్షన్స్. అండ్ కమింగ్ టు ద టెక్నిక్ 5, విచ్ ఈజ్ యూజింగ్ ద రివార్డ్ సిస్టమ్. మీరు ఒక పర్టికులర్ టాస్క్ని కంప్లీట్ చేశాక మీకంటూ ఒక రివార్డ్ ఇచ్చుకోండి. ఈ 5th టెక్నిక్ మీ మీద చాలా ఇంపాక్ట్ చూపించుద్ది అండ్ మీలో రీఇన్ఫోర్స్మెంట్ని బిల్డ్ చేసిద్ది. సో దిస్ ఈజ్ ద టెక్నిక్ నెంబర్ 5 అండ్ ద లాస్ట్ టెక్నిక్, యూజింగ్ ద రివార్డ్ సిస్టమ్. అండ్ కమింగ్ టు ద కంక్లూజన్, ప్రొక్రాస్టినేషన్ అనేది ప్రతి మనిషిలో ఉండే ఒక కామన్ థింగ్. ఒకవేళ మీరు మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఈ ప్రొక్రాస్టినేషన్ ఖచ్చితంగా ఓవర్కమ్ చేయాలి. ఈ వీడియో మీద మీ థాట్స్ని కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అండ్ వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ప్రొక్రాస్టినేషన్తో బాధపడుతున్న మీ ఫ్రెండ్ గారికి షేర్ చేయండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.